హాయ్ అండి, నేను మీ వల్లిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట. మీలో ఎంతమందికి మైసూర్పాక్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఈరోజు నేనైతే ఇంట్లోనే మిల్క్ మైసూర్పాక్ అయితే చేయబోతున్నాను. హోమ్ మేడ్ మిల్క్ మైసూర్పాక్ అనమాట. ఈ రెసిపీ చేయడానికి కొంచెం టైం తీసుకునేది. సో ఈరోజు అయితే మీరు కూడా చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో ఇంకా లేట్ ఎందుకు, ఛానల్లోకి వెళ్ళిపోయి ప్రాసెస్ అనేది కూడా చాలా క్లియర్గా చూసేద్దాం. మీరు కూడా వాచ్ చేయండి. వెల్కమ్ టు వల్లి కుకింగ్. సో ఇప్పుడైతే మనం మిల్క్ మైసూర్పాక్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గీ అంటే నెయ్యి అనమాట. ఇది హోమ్ మేడ్ నెయ్యి. నేను ఈ కప్ తీసుకున్నాను కదా, ఈ గిన్నె లాంటిది కానీ గ్లాస్ లాంటిది కానీ ఏదైనా ఒక మెజర్మెంట్కి అయితే యూస్ చేయండి. అదే మెజర్మెంట్ వైజ్గా మనం పిండి కానీ ఏదైనా కూడా యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే నేను ఈ కప్పు నిండా కూడా మిల్క్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. కింద నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను కదా, దాంట్లో మొత్తం కూడా కలుపుకోవడానికి ఈజీగా ఉండిద్దని చెప్పేసి తీసుకున్నాను. ఇందాక నేను తీసుకున్న ఒక కప్ నిండా కూడా మిల్క్ పౌడర్ ఉంది. ఇప్పుడు నేను 1.5 స్పూన్ శనగపిండిని యూస్ చేస్తున్నాను. ఈ మొత్తం మిక్చర్ కూడా మొత్తం కలిపేసుకోవాలి. వెంటనే పక్కన ఒక కడాయి తీసుకొని ఇందాక నేను చూపించిన బౌల్లోనే నేను ఒక 3 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇది మనం పాకం పెట్టుకోవడానికి అనమాట. మనం పాకం పెట్టే విధానం, మనం చేసే విధానాన్ని బట్టి మనకి మైసూర్పాక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే 3 కప్స్ షుగర్ అయితే తీసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద వెలిగించుకుంటున్నాను. మన మిల్క్ పౌడర్ అండ్ శనగపిండి మిక్సర్ ఉంది కదా, దాంట్లో ఇప్పుడు నేను నెయ్యి అయితే యూస్ చేయాలి. ఫస్ట్ నెయ్యి గడ్డగా వేయకుండా కరగబెట్టుకొని ఇలా కప్ వైజ్గా మనం యూస్ చేయాలి. ఆల్మోస్ట్ నేను తీసుకున్న ఈ పౌడర్కి 1 kg ఈజీగా నెయ్యి పట్టిద్ది అనమాట. సో దీనికైతే నేను ఇలా కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ అయితే ఈ మొత్తం మిక్చర్ని ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఇందాక మనం పాకం పెట్టుకున్నాం కదా, దానికి రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ, అంటే ఒకేసారి కాకుండా కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాకానికి ఇలాంటి ఒక అట్లకాడని తీసుకొని స్టీల్ దాంతో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. పాకం బాగా దగ్గరకు వచ్చేదాకా ఇలా కలుపుకుంటూ వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. మధ్యలో చూసుకుంటూ ఉండాలి పాకం ఎంతవరకు వచ్చిందా అనేది. బాగా పాకం వచ్చిన తర్వాత ఇందాక మనం కలుపుకున్న మిక్చర్ ఉంది కదా, అది మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ నిదానంగా ఆపకుండా తిప్పుతూ ఇది సన్నగా పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పాకం అనేది ఉండకట్టకుండా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మైసూర్పాక్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా, అంటే ఇక్కడి నుంచి మనకి ఒక 15 to 20 minutes వరకు మనం ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉంటేనే మనకి మైసూర్పాక్ అనేది బాగా దగ్గరకు వస్తుంది. అలా అని చెప్పేసి ఇలా వేసేసేయంగాల్ని వదిలేసేయకూడదు. ఇలా వదిలేయకుండా మనం ఇక్కడి నుంచి, అంటే ఈ మిక్చర్ అనేది ఈ పాకంలో యాడ్ చేసిన దగ్గర నుంచి కూడా మనం ఆపకుండా తిప్పుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలి. అలా కలపెట్టుకుంటూ ఫైనల్ స్టేజ్ వచ్చే వరకు వెయిట్ చేస్తే కనుక మీకు మైసూర్పాక్ అనేది ఒక షేప్ వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక బిస్కెట్ కలర్ షేడ్లో ఉంది కదా, మనం కొంచెం షేడ్ మారేదాకా చూస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి మైసూర్పాక్ అనేది మంచి షేప్ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ నెయ్యి అనేది ఎవరైతే ఎక్కువ ఇష్టపడారో వాళ్ళు మధ్యలో డాల్డా కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ నెయ్యితోనే చేస్తున్నాను. నెయ్యితో చేస్తే చాలా కమ్మగా టేస్టీగా ఉండేది. కాబట్టి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే మనకి మైసూర్పాక్, చూసారా నేను మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ ఉన్నాను. ఆపకుండా నెయ్యి యాడ్ చేస్తూ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి మైసూర్పాక్ అనేది కొంచెం రఫ్గా, చాలా మెత్తగా అండ్ చాలా స్మూత్గా వస్తుంది. బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత నేను ఇలా ఒక గిన్నె లాంటిది ఏదైనా తీసుకొని మనకి పాకం అంటే ఉండకడుతుందా లేదా అనేది, అంటే మైసూర్పాక్ అనేది గడ్డ వస్తుందా లేదా అనేది చూసుకోవడానికి ఈ విధంగా అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇట్లా ట్రై చేశాక వచ్చింది అని తెలిసినప్పుడు మనం వెంటనే ఇంకొక దాంట్లోకి రెడీ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే మైసూర్పాక్ అనేది పాకం అనేది వచ్చిద్దో, ఇట్లా మనకి షేప్ అనేది నిలబడిద్దో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి పాకం వచ్చేసినట్టు. అప్పుడు మనం మిగతా నెయ్యి అంతా ఉండేది కదా ఫైనల్లో మనం ఉంచుకున్నది, అదంతా కూడా ఇందులో పోసేసి ఒక్కసారిగా కలబెట్టేసేసుకోవాలి. ఇలా కలబెట్టేసేసుకొని దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు మౌల్స్ ఉంటాయి కదా మనకి, మౌల్స్ కానీ మనం ఏదైనా ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి అన్నప్పుడు దానికి ఫుల్గా నెయ్యి అనేది రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకొని ఇది దాంట్లోకి షిఫ్ట్ చేస్తే చాలా బాగుండేది. ఇప్పుడు నేను
నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను నెయ్యి అంతా కూడా ఇందులో యాడ్ చేసేసాను కదా. ఇప్పుడు సడన్గా అంటే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉండాలి మౌల్డ్లో నెయ్యి అనేది వేసుకొని. ఇప్పుడు నేను ఇక్కడ నెయ్యి వేసుకొని మొత్తం కూడా ఇందులో షిఫ్ట్ చేసేసాను. ఇలా షిఫ్ట్ చేసి మొత్తం కూడా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్య మధ్యలో హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్ అనేది మనకి కవర్ అయిపోయింది అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో మైసూర్పాక్ చూడడానికి, కలర్ కానీ షేడ్ కానీ. నేను ఎంత నెయ్యి యాడ్ చేశాను అనేది మీకు ఇక్కడే అర్థమైపోయింది. నెయ్యి ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు కదా, వాళ్ళకి ఇది మెయిన్గా చెప్పచ్చు. ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం నెయ్యితో చేసిన దానికి ఇంకొక అంటే ఆయిల్ కానీ దేంట్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉండేది. చల్లారిన తర్వాత నేను ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అంటే ఇక్కడ చూసే షేడ్కి మనం షిఫ్ట్ చేద్దాం. అంటే ఒక ప్లేట్లోకి దేనికైనా షిఫ్ట్ చేసేటప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, సైడ్స్ కానీ మనకు కావాల్సిన షేప్ షిఫ్ట్ చేసి ఇట్లా ప్లేట్లోకి ఇట్లా వేసి ఇలా తీసేసాను అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో మైసూర్పాక్ అనేది. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇలాంటి రెసిపీస్ అన్నీ మన వల్లి కుకింగ్ ఛానల్లో డైలీ ఏదో ఒక వీడియోతో అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. మీకు గనక నచ్చితే గనక ఈ వీడియోని వాచ్ చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా చూసారా ఇప్పుడు నేను పార్ట్ తీస్తున్నా. బయట అమ్మినట్టుగానే మధ్యలో బ్రౌన్ షేడ్గా బయట కొంచెం వైట్ షేడ్గా ఎట్లా కనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది కదా. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి పీసెస్ అన్నీ కూడా. ఇప్పటిదాకా నేను చూపించిన ఈ రెసిపీ ఎలా అనిపించిందో అనేది నాకు కమెంట్ చేయండి. లుక్ కానీ లేదా టేస్ట్ కానీ ఎంత కమ్మగా ఉండిద్ది అంటే అంత కమ్మగా ఉండిద్ది. అండ్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. మీరు కనుక ఈ వీడియోని వాచ్ చేసి మీకు కనుక నచ్చితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.